చాయ్ పెట్టుకురమ్మని అప్పుడు చెప్పిన చూసి నీరు పడుతున్నా వంటలు ఆడుకుంటున్నావా ఏం చెప్తాను చాయ్ పెట్టుకురా నీ దరిద్రకు ఎప్పుడు పోతుందో ఏమో దీనికి చాకి రేయలేక చస్తానో సాగు ఏదో ఒకరోజు ఈ చాయలను కూరలను బల్లినేసి దానికి పెట్టాలి పుట్టుకుని పోతుంది మాసాల్తీ ఏమైంది దీనికి పిచ్చి లేచినట్టు ఎగురుతుంది నేను ఏం కలపక ముందే గంటగానే ఎగురుతాను కదా పిచ్చి లేచినట్టు ఆ పిచ్చితో నన్ను ఏమన్నా చేస్తుందో మనం అంత మంచిగా ఉన్నావా నా పేరేంటి చెప్పు అది కాదే నేను అంత మంచిగానే ఉన్నా కానీ దిబ్బలు తెలుసుకున్నా అవును నిజమే అత్తమ్మా మనం ధనవంతులం అవుతున్నాం ఏందే మనమంతా అన్నావు ఎప్పుడైనా చెప్పినట్టు పైసలు ఇవ్వగానే పుర్ర నచ్చినావు ఏంటి అత్తమ్మ మన ఇద్దరం ఎప్పుడు నెల్లి పెట్టుకున్నా మంచిగానే ఉంటాం కదా నీకు ఎప్పుడన్నా ఎదురు చెప్పినా నువ్వు చెప్పినట్టు ఏంటనే కదా మనసులో తిట్టుకుంటా అంతే ఏంటండి ఇన్ని రోజులు మనసులో కూడా తిట్టుకున్నావా అంటే అత్తమ్మ నిన్ను మనసులో కూడా తిట్టుకోలే నేను చూస్తే మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది నేను ఇన్ని రోజులు తప్పు అనుకున్నానే ఇక నుండి మంచిగా వస్తుందా తిట్టి మళ్ళా మా అత్తమ్మ గుట్టలు పట్టి మంచిగా హలో సేటు బంగారం సేటేనా సరే గాని మా కోడలికి నాకు 7 వారాల నగలు చేయాలి చేస్తారా టైం పట్టద్దు నెట్ క్యాష్ ఇస్తాం అత్తమ్మ ఆన్లైన్ లో మంచి మంచి పట్టు చీరలు వస్తాయి పెట్టావా ఫోన్ వస్తుంది కదా అత్తమ్మ ఎత్తు హలో ఎవరు చెప్పండి మీరు ₹1 లక్కీ డ్రాలో గెలుచుకున్నారు కన్ఫర్మేషన్ కోసం కాల్ చేసి వెరిఫికేషన్ కోసం ఈ నెంబర్ కి 10,000 పంపించాల్సి ఉంటుంది పంపిన 5 నిమిషాల్లో మీకు ₹1 వస్తాయి సరే సరే ఏమన్నా వస్తాం వాళ్ళు 10,000 కొడితే ₹1 వస్తాయి అట్నే పోతున్నా సరేనా కాదమ్మా నువ్వు 10,000 కొట్టి గంట సేపు అవుతాను ఆడ 5 నిమిషాలకే పడతాయి అన్నాడు ఏది ఒకసారి ఫోన్ చేయి చూద్దాం అయ్యో సిట్టి శిక్షాపడతాను కాదు 5 నిమిషాల్లో ₹1 కొడతా అన్నాడు 10,000 అట్టే కొట్టినా ఇప్పుడు ఏం చేయాలనే అయ్యో పైసలు వేయనట్టేనా అత్తమ్మా అమ్మతోడా పైసలు నా అయితే కాదు ఏంది 10,000 నీ కాదా ₹1 అయితే తీసుకుంటావా అప్పుడైతే నాయే అని వస్తావా అత్తమ్మా అవసరం ఫోన్ చేస్తాను ఫోన్ ఎత్తు ఏం చేద్దామే నాకేం తెలుసు నువ్వు ఏదోటి చెప్ప నాకేంటి నా అయితే కాదు పైసలు అందులో మంది ఇంట్లో తప్పిస్తాను చూసినావా కాటం అయితే ఇటు జోపుడు అయితే టైం పట్టద్దు నెట్ క్యాష్ ఇస్తాం